హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బిర్యానీ చేస్తున్నానండి. అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేస్తున్నానండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అంత పెరుగు వేసి అంత బాగా ముక్కలకంతా బాగా కలిపి పెడతాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదో అంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుతానండి. కలిపిన తర్వాత ఇద్దరు టమాటకాయలు నాలుగు కాయలు కోసేసుకున్నానండి. తర్వాతకి అయితే వేసినాను పోగు గింజలు. ఇప్పుడైతే టమాటకాయలు వేస్తున్నానండి. టమాటకాయలు మగ్గిన తర్వాత మళ్ళీ అంతా కలిపిన చికెన్ వేస్తానండి. దాంట్లోకి ఇట్లా అంత మగ్గిన తర్వాత చికెన్ వేస్తానండి. చికెన్ అయితే వేసి ఒక 15 నిమిషాలు తర్వాత మళ్ళీ కొద్దిగా అట్లా గెదిరించి మళ్ళీ 2 నీళ్ళు వస్తున్నానండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీకి నేనైతే ప్రిపేర్ అన్నీ చేసి ఇట్లా టమాటకాయలు అయితే వేసుకోవాలండి. బాగా కలర్ వచ్చేస్తుంది. కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెడతాను. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూసి ఉడికిందా లేదని. ఇప్పుడైతే చికెన్ మసాలా, గరం మసాలా ఎత్తున్నానండి. నేను అప్పుడు కొద్దిగా వేసినాను, కానీ మళ్ళీ రొంత వేస్తున్నాను. ఫ్రెండ్స్, మా పిల్లలు ఎప్పుడన్నా కానీ బిర్యానీ బాగా తింటారని స్కూల్ కాటికి అదే పనిగా చేసిపోయినా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతా అయ్యింది. 15 నిమిషాలు ఉంటే దించేసేది. దించేసినానండి. అది ఎసురు నేను ఒక గిన్నెకి 2 గిన్నెలు నీళ్ళు పోసుకున్నానండి. ఆల్రెడీ చికెన్లో నీళ్ళు చూసి ఎసురు చూసి మళ్ళీ దీంట్లో పోసుకోవాలి. నేనైతే 2 గిన్నెలు నీళ్ళు పోసినానండి. ఉప్పు అనేసి ముందుగానే నానబెట్టుకొని ఉంటాం కదా, బియ్యం అన్నీ శుభ్రంగా కడిగి 2-3 మాటలు నీళ్ళని వంపేసి పక్కకు అయితే పెట్టుకొని ఉంటా. ఎసురు బాగా తిరగలేదప్పుడు వేయాలండి. ఇట్లా వేసిన తర్వాత 15 నిమిషాలు కొద్దిగా మూత మూసిపెట్టి ఫ్రెండ్స్ ముట్టుకుంటే 2 ముక్కలు ఇట్లా ఒత్తితే 2 ముక్కలు కల్లా అప్పుడు ఉడికినట్లండి మనకి. అవన్నీ ఫ్రెండ్స్. నేనైతే బిర్యానీకి చేసే కదా ఫస్ట్ 2 చికెన్ వేసుకున్నాను కింద, మళ్ళీ దానిపైన అన్నం వేస్తున్నానండి. ఇట్లా అంతా చికెన్ కానీ రాకుండా అంతా ఒకటే లెవెల్ వేసుకోవాలా. దానిపైన మళ్ళీ ఉండే కూర అంతా వేస్తున్నానండి. ఇలా కొత్తిమీర, దాంట్లో పుదీనా అన్నీ కలిపి వేస్తాను. కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా ఏమంటే దాంట్లోనే కలిసిపోయింది, సన్నగా కోసేసింటూ. కలర్ వచ్చేకండి మా పిల్లలు అయితే 2 కలర్ ఉండాలని కొద్దిగా కలర్ వేసేసాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొద్ది కలర్ వేసానండి మా పిల్లలకి. ఇలా నీళ్ళు పెట్టుకొని చెంబు నీళ్ళు హీట్ అయిన తర్వాతనే
దించేస్తే మనకు అయినట్లండి. నేనైతే ఎప్పుడు సొమ్ముకి నీళ్ళు పెట్టుకుంటాను, టైం అయితే పెట్టుకోను. ఈ నీళ్ళు వేడైతే నాకు బిర్యానీ అయినట్లండి. సిమ్లోనే పెట్టుకోవాలి బిర్యానీ చేసేకి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఏమంటే ఎక్కువ మంట గ్యాస్ ఎక్కిస్తే మాడిపోతుందని అడుగంటుతుందని నేనైతే ఒక సిమ్లోనే ఉడుకుతానని. కర్రీ అండి దాంట్లోకి ఇది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ భలే వచ్చింది, సూపర్గా ఉంది. బాయ్ బాయ్.